హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మటను బోటి వేసి మామిడికాయతో కూరైతే చేస్తున్నానండి. ఈ మామిడికాయ గోల ఏంటి అనుకుంటున్నారా? కాదండి, మామిడికాయ సీజన్ వచ్చేస్తేనే పచ్చి మామిడికాయ వేసి ప్రతి కూరలో వండేస్తాను. మా ఇంట్లో వాళ్ళకి విరక్తి పుట్టేంత వరకు చేస్తూనే ఉంటాను. ఇది నాకు అలవాటు ముందు నుంచి కూడా. ముందుగా బోటి, మటను శుభ్రం చేసుకొని కుక్కర్‌లో అయితే వేసుకుంటున్నాను. బోటి అయితే చాలా నీట్‌గా చేయాలండి. కొంచెం లేట్ అయిద్ది. ఒక గంట టైం పట్టిద్ది. అయినా నీట్‌గా వేసుకోండి, చాలా రుచిగా ఉండిద్ది. పావు టేబుల్ స్పూన్ పసుపయితే వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు గూడా వేసుకోవాలి. ముందు ఉడకబెట్టుకోవాలి కాబట్టి కొంచెం లైట్‌గా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళైతే వేసుకోవాలండి. ఎక్కువ నీళ్లు పట్టవు ఇందులో. నీళ్లు కొంచెం ఎక్కువైన తర్వాత అది పైన కుక్కర్ మూత నుంచి బయటకైతే వచ్చేస్తాయి. దీనికి కావాల్సిన మసాలా ధనియాలు, చెక్క మొగ్గ, కొబ్బరి, అలాగే ఒక ఎర్రగడ్డ కూడా వేసుకుంటే కొంచెం బాగుండిద్ది. 3 మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఇవి చిన్నవిగా ఉన్నాయి కాబట్టి పెద్దవైతే ఒక 2 సరిపోతాయి. అందుకని చెప్పేసి 3 తీసుకున్నాను. మసాలా అయితే వేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగి పెట్టిన ఎర్రగడ్డ అయితే అందులో వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగానే వేసి పెట్టుకున్నానండి. అందుకని చెప్పేసి కొబ్బరి, ధనియాలు, చెక్క మొగ్గ అయితే వేసుకున్నాను మసాలాకి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొబ్బరి మసాలా కూడా అయితే అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన ఉండిద్ది కాబట్టి ఈ విధంగా వేయించుకోవాలి. ఈ కొబ్బరి మసాలా బాగా వేగిన తర్వాత కారం అయితే ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ పట్టదండి దీంట్లో. 1.5 స్పూను లేదంటే ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కారం కూడా మసాలాలో బాగా కలిసేటట్టు వేయించుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని అలాగే ఉడకబెట్టి పక్కనైతే పెట్టుకున్నాం కదా బోటి, మటన్ అయితే అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి అసలుకు ఎలా ఉందో, మీకు చూస్తే తినేయాలనిపిస్తుంది కదా. ఖచ్చితంగా నెక్స్ట్ సండే అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉండిద్ది. అసలు మటను, బోటి, మామిడికాయ వేస్తే కనుక ఒకసారి తింటే మీరు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్ది. తప్పకుండా ట్రై చేయండి. కూర సగభాగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలైతే అందులో వేసుకోవాలి. ముందుగా వేయడం వల్ల కూర అనేది కొంచెం ఉడకదండి. అందుకని చెప్పేసి మామిడికాయ పులుపు కాబట్టి సగభాగం ఉడికిన తర్వాత అయితే వేసుకుంటాను నేను. మీరు కూడా అలాగే వేసుకోండి, చాలా బాగా కుదిరిద్ది. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎంతవరకు అయితే ఉడికిందో చూసి తర్వాత మామిడికాయ ముక్కలైతే వేసుకుందాము. ఈ మసాలా ఈ కూరకి బాగా దట్టంగా తగిలిందండి. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుండిద్ది ఈ కూర అయితే. తప్పకుండా చూడండి. ఇదిగోండి, ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. పల్చగా కట్ చేసుకోవాలండి మామిడికాయ ముక్కలు. అవి కూరలో వేసిన తర్వాత 10 నిమిషాల కల్లా బాగా కరిగిపోయి బాగా చిక్కగా వచ్చేసిద్ది. చాలా రుచిగా ఉండిద్ది. మామిడికాయ ముక్క అసలు మిగలదు, బాగా కరిగిపోయిద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను.